కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆ రోజు చాకలి ఐలమ్మ గారు ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ తెలంగాణ విముక్తిని సాధిస్తే మరొక్కసారి ఈ తెలంగాణను ఆ రోజు చాకలి ఐలమ్మను వేధించినటువంటి ఇష్ణూరు రామచంద్రారెడ్డి ఎట్లనో ఈరోజు ఈ రాష్ట్రానికి మరో ఇష్ణూరు రామచంద్రారెడ్డి రేవంత్ రెడ్డి అయిండు. ఈరోజు రైతులను యూరియా అయ్యక గోసపుచ్చుకుంటుండు, ధాన్యం మీద 500 బోనస్ ఇస్తాను గోసపుచ్చుకుంటుండు, ధాన్యం కొనుగోలు చేయక గోసపుచ్చుకుంటుండు. ఈ గోసపుచ్చుకుంటున్నటువంటి నయా రజాకార్ వ్యవస్థను తరిమి కొట్టడానికి మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధమవుతుర్రు. ఈరోజు గలమెత్తితే కేసులు, మాట్లాడితే కేసులు, నిరసన వ్యక్తం చేస్తే కేసులు, దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే కేసులు, ఏదో ఒక విధంగా తెలంగాణను మొత్తాన్ని కూడా అనగదొక్కాలని, అణిచివేయాలని కుట్రమంటుర్రు. మా తెలంగాణను, మా బతుకమ్మను తెలంగాణ తల్లి దగ్గర నుంచి గుంజుకున్నారు. మా తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే చీర గుంజుకున్నారు. ఈరోజు మొత్తం తెలంగాణను దోచుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కాబట్టి వీటన్నిటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ఈ నయా ఏదైతే దేశ్ముఖ్ల పాలన ఏదైతే ఉన్నదో ఆ రామచంద్రారెడ్డి రూపంలో ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిండో తప్పకుండా మేమందరం కూడా తెలంగాణ ఉద్యమకారులం చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి చాకలి ఐలమ్మకు జోహార్ అర్పిస్తూ చాకలి ఐలమ్మకు జై తెలంగాణ.